ఈ వీడియోలో మన పాఠశాల విద్యార్థులకు సంబంధించి ప్రమోషన్ లిస్టును ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ ప్రమోషన్ లిస్టును ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా ప్రమోషన్ లిస్టులో ఇంటర్నల్ మార్క్స్ని ఏ విధంగా క్యాల్కులేషన్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం ఈ ప్రమోషన్ లిస్టుని డౌన్లోడ్ చేసుకోవడానికి నా వెబ్సైట్లో ఈ ప్రమోషన్ లిస్టులు అవైలబుల్గా ఉంటాయి. మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravatiteacher.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ మీకు డౌన్లోడ్ లింక్ ఉంటుంది. ఈ ప్రమోషన్ లిస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీకు క్రిందకి వస్తే ఇక్కడ మీకు ఈ ప్రమోషన్ లిస్ట్కి సంబంధించి ఇక్కడ PDF డాక్యుమెంట్స్ ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మీకు ప్రైమరీ క్లాసెస్ సంబంధించి ప్రమోషన్ లిస్ట్ డౌన్లోడ్ ఉంటుంది. అదేవిధంగా ప్రైమరీ క్లాసెస్ సంబంధించి అబ్స్ట్రాక్ట్ PDF ఉంటుంది. నెక్స్ట్ హై స్కూల్కి సంబంధించి ఈ ప్రమోషన్ లిస్ట్ ఫార్మాట్, అదేవిధంగా హై స్కూల్కి సంబంధించి అబ్స్ట్రాక్ట్. నెక్స్ట్ ఈ ప్రమోషన్ లిస్ట్ మీకు ఎక్సెల్ ఫైల్ కావాలన్నా ఆ ఎక్సెల్ ఫైల్ కూడా ఇక్కడే ఉంటుంది. అదేవిధంగా ప్రమోషన్ లిస్ట్ సంబంధించి ఒక సాఫ్ట్వేర్ కావాలనుకోండి, ఇక్కడే ఆ సాఫ్ట్వేర్ లింక్ కూడా ఉంటుంది. ఈ విధంగా మీరు amravatiteacher.com సైట్ నుంచి ఈ ప్రమోషన్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇదే పేజీలోనే ఆన్లైన్ నుంచి ఏ విధంగా ప్రమోషన్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలనేది ఆల్రెడీ ఇదివరకు వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో లింక్ కూడా ఇదే పేజీలో ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నల్ మార్క్స్ ఏ విధంగా క్యాల్కులేషన్ చేయాలనేది కూడా ఇక్కడే ఇదే పేజీలో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రమోషన్ లిస్ట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంటర్నల్ మార్క్స్ని ఏ విధంగా క్యాల్కులేషన్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ చూపించిన ఈ ప్రమోషన్ లిస్టులు సేమ్ ఇవేనమాట. ఇప్పుడు ప్రైమరీకి ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, హై స్కూల్కి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం ప్రైమరీ క్లాసెస్కి సంబంధించి మనం ప్రమోషన్ లిస్ట్ చూస్తే ఇక్కడ ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు వీటికి వచ్చేసరికి మనకి ఫస్ట్ లాంగ్వేజ్ అంటే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. అదే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్కి వచ్చేసరికి మనకి EVS ఎగ్జామ్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 సపరేట్గా ఈ ప్రమోషన్ లిస్ట్లో చూపించడం జరిగింది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపించే ఈ ప్రమోషన్ లిస్ట్ అన్నీ కూడా మీరు amravatiteacher.com సైట్ నుంచి ఇక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ఈ ప్రమోషన్ లిస్ట్లో ఏవే కాలమ్స్ ఉన్నాయని చూద్దాం. మనకి సీరియల్ నెంబరు, అడ్మిషన్ నెంబరు, స్టూడెంట్ నేము, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, క్యాస్ట్ ఇవన్నీ ఇది జనరల్ డేటా. నెక్స్ట్ ఇప్పుడు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ వీటిని ఈ విధంగా ఈ ప్రమోషన్ లిస్ట్లో చూపించాలనే చూద్దాం. ముందుగా ప్రతి సబ్జెక్ట్కి ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా SA2లో వచ్చిన మార్క్స్ ఉంటాయి. ఇవి రెండింటిని కలిపి టోటల్ వేస్తాం. నెక్స్ట్ ఈ టోటల్కి గ్రేడ్ వేస్తాం. ఇప్పుడు వీటిని ఏ విధంగా వేయాలనే చూద్దాం. ముందుగా ఇంటర్నల్ మార్క్స్ వచ్చేసరికి మనకి FA1, FA2, FA3, FA4 అదేవిధంగా SA1 ఈ విధంగా మొత్తం 5 రకాల ఎగ్జామ్స్ జరిగాయి కదా. ఈ 5 నుంచి మనం 50 మార్క్స్ని ఇంటర్నల్ మార్క్స్గా తీసుకుంటాం. ప్రైమరీ తరగతులకు వచ్చేసరికి SA2 ఎగ్జామ్ వచ్చేసరికి 50 మార్క్స్కి పెట్టాం కాబట్టి ఇంటర్నల్ మార్క్స్ 50, SA2 ఎగ్జామ్ 50, టోటల్గా 100 మార్క్స్ ఇక్కడ వేస్తాము. ఈ 100 మార్క్స్కి గ్రేడ్ వేస్తాం. ఈ విధంగా ఈ 3 సబ్జెక్ట్స్కి మనం ఇక్కడ వేస్తాం. ఇది ఫస్ట్, సెకండ్ క్లాసెస్ కలిపి 3 సబ్జెక్ట్స్ మాత్రమే చూపించారు. అదే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వచ్చేసరికి మనకి EVS ఎగ్జామ్ కూడా ఇక్కడ మీకు యాడ్ అవడం జరుగుతుంది. ఈ 4 సబ్జెక్ట్స్ వచ్చేసరికి మనకి టోటల్గా 400 కాబట్టి 400కి గ్రాండ్ టోటల్ వస్తుంది, తర్వాత గ్రేడ్ వస్తుంది. ఈ విధంగా ప్రైమరీ క్లాసెస్ సంబంధించి ప్రమోషన్ లిస్టులు ఉన్నాయి. ఈ ప్రైమరీ క్లాసెస్కి సంబంధించి ఇప్పుడు ఇంటర్నల్ మార్క్స్ని విధంగా క్యాల్కులేషన్ చేయాలని చూద్దాం. ఇక్కడ మనకి ప్రైమరీ క్లాసెస్ సంబంధించి ఇంటర్నల్ మార్క్స్ వచ్చేసరికి FA1, FA2, FA3, FA4 ప్లస్ SA1 ఈ విధంగా 5 ఎగ్జామ్స్ అంటే టోటల్గా 550s. టోటల్ మార్క్స్ వచ్చేసరికి 250 మార్క్స్. ఈ 250 మార్క్స్ని మనం 50 మార్క్స్ కింద రెడ్యూస్ చేయాలి. దీనికి సంబంధించి రెడ్యూస్ ఫార్ములా ఏంటంటే ఈ ముందేం చేస్తారంటే ఇంటర్నల్ మార్క్స్ని టోటల్గా అన్నీ కూడేసుకున్న తర్వాత ఆ టోటల్ని బై 5తో మీరు డివైడ్ చేయండి. సపోజ్ 250కి 250 వచ్చినాయి అనుకోండి, దీంట్లో డివైడెడ్ బై 5 చేయండి. అప్పుడు ఇంటర్నల్ మార్క్స్ 50 వస్తాయి అన్నమాట. అలా కాకుండా విద్యార్థికి 200 వచ్చాయి అనుకోండి, 200 డివైడెడ్ బై 5 వేయండి, అప్పుడు 40 వస్తాయి. ఈ విధంగా ప్రైమరీకి సంబంధించి అన్ని తరగతుల వారు ఈ FA1, FA2, FA3, FA4 ప్లస్ SA1 ఈ మార్క్స్ అన్నిటినీ కూడేసి బై 5తో డివైడ్ చేయండి. ఎంత వస్తే అవేనమాట ఇంటర్నల్ మార్క్స్. ఆ ఇంటర్నల్ మార్క్స్ని ఇక్కడ మీరు సబ్జెక్ట్స్లో వేయండి. ఇంటర్నల్ మార్క్స్, SA2 మార్క్స్, ఇంటర్నల్ మార్క్స్, SA2 మార్క్స్ ఈ విధంగా ప్రైమరీ తరగతులకు సంబంధించి ఈ ప్రమోషన్ లిస్టులు ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటాం.
నెక్స్ట్ అదేవిధంగా ఫైనల్లో మనకి యాబ్స్ట్రాక్ట్ కూడా ఉంటుంది. ఈ యాబ్స్ట్రాక్ట్ కూడా ఇదే సైట్ నుంచి మీరు ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఈ యాబ్స్ట్రాక్ట్ ఫార్మాట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు హై స్కూల్కి సంబంధించి ఈ ప్రమోషన్ లిస్టులు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చూద్దాం. ముందుగా మనం 6th, 7th, 8th ఈ 3 తరగతులకు సంబంధించి చూద్దాం. తర్వాత 9th ఏ విధంగా ప్రిపేర్ అయ్యాలని చూద్దాం. అదేవిధంగా హై స్కూల్కి సంబంధించి ఫిజిక్స్కి, బయాలజీ ఇవి వేరుగా ఉంటాయి ఇంటర్నల్ మార్క్స్. వీటిని ఏ విధంగా క్యాల్కులేషన్ చేయాలి అనేది కూడా ఇప్పుడు పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా హై స్కూల్కి సంబంధించి ఈ ప్రమోషన్ లిస్ట్ ఫార్మాట్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో 6th, 7th వచ్చేసరికి మనకి సబ్జెక్ట్స్ వచ్చేసరికి తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఇక్కడ మనకి జనరల్ సైన్స్ ఉంటుంది, సోషల్ స్టడీస్. ఈ విధంగా 6th, 7th సంబంధించి సబ్జెక్ట్స్ ఈ విధంగా ఉంటాయి. అదే మనకి 8th, 9th క్లాసెస్కి వచ్చేసరికి జనరల్ సైన్స్కి బదులుగా ఇక్కడ మనం ఫిజికల్ సైన్స్, బయాలజీ ఈ విధంగా మనం కాలమ్స్ అని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు హై స్కూల్కి సంబంధించి ఇంటర్నల్ మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలని చూద్దాం. ముందుగా మనం 6, 7 తరగతులకు చూస్తే ఇక్కడ మనకి 20 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ వస్తాయి. అదేవిధంగా 80 మార్క్స్ SA2 ఎగ్జామ్లో మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం కదా, ఆ SA2 నుంచి 80 మార్క్స్. ఈ విధంగా 20 + 80 టోటల్గా వచ్చేసరికి 100 మార్క్స్. నెక్స్ట్ ఈ 100 మార్క్స్కి గ్రేడ్ వేస్తాం. నెక్స్ట్ ఫైనల్గా ఈ తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ టోటల్గా వచ్చేసరికి 100, 100 ఈ విధంగా టోటల్గా 600 వస్తాయి. ఈ టోటల్ 600కి మనం గ్రేడ్ ఫైనల్గా ఇక్కడ మనం వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 20కి సంబంధించి ఇంటర్నల్ మార్క్స్ని ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలని చూద్దాం. మనకి ఈ 20కి సంబంధించి FA1 + FA2 + FA3 + FA4 + SA1 అంటే 4 FAల నుంచి 450s ప్లస్ SA1 ఎగ్జామ్ వచ్చేసరికి 80 మార్క్స్. టోటల్గా వచ్చేసరికి మనకి 280 మార్క్స్. ఈ 280లో నుంచి మనం 20 మార్క్స్ని ఇంటర్నల్ మార్క్స్గా తీసుకుంటాం కదా, దానికి సంబంధించి ఫార్ములా ఏంటంటే 280 / 1490 అంటే టోటల్గా ఈ FAలు ప్లస్ SA1 మొత్తాన్ని కూడేసేసి 14తో మీరు డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే అప్పుడు 20కి మీకు ఇంటర్నల్ మార్క్స్ వస్తాయి. సపోజ్ మనకి ఇవన్నీ కుడితే 200 వచ్చినాయి అనుకోండి, 200 / 14 వేయండి. అప్పుడు 14.2 అంటే 14 మార్క్స్ వేస్తాము. ఈ విధంగా ఇంటర్నల్ మార్క్స్కి సంబంధించి బై 14తో మీరు డివైడ్ చేయండి. 6th, 7th సంబంధించి ఇంటర్నల్ మార్క్స్ మనం ఈజీగా క్యాల్కులేషన్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా 6th, 7th సంబంధించి అన్ని సబ్జెక్ట్స్కి ఈ విధంగా 20కి సంబంధించి ఇంటర్నల్ మార్క్స్ని ఈ విధంగా మనం క్యాల్కులేషన్ చేసుకుంటాము. నెక్స్ట్ 8th క్లాస్కి వస్తే మనకి 8th క్లాస్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఫిజికల్ సైన్స్, బయాలజీ ఇక్కడ సబ్జెక్ట్స్ విడివిడిగా చూపిస్తాం కాబట్టి మనకి ప్రమోషన్ లిస్ట్ కూడా ఈ ఫార్మాట్ అనేది మారుతుంది. దీంట్లో 8th క్లాస్కి సంబంధించి సేమ్ ఇందాక 6th, 7th చూపించినట్లుగానే 2080, 2080 ఇంగ్లీష్ కూడా 2080, మ్యాథ్స్ కూడా 2080, సోషల్కి కూడా 2080. కానీ ఫిజిక్స్, బయాలజీ ఇవి మనం వేరుగా మనం వేయాల్సి ఉంటుంది. ఫిజిక్స్కి వచ్చేసరికి మనం ఇంటర్నల్ మార్క్స్ ఏమన్నా 10 మార్క్స్ చేస్తాము, SA2లో ఏమన్నా 40 మార్క్స్ చేస్తాము. ఈ విధంగా 10 + 40 టోటల్గా 50 మార్క్స్. ఈ 50 మార్క్స్కి గ్రేడ్ వేస్తాము. నెక్స్ట్ బయాలజీ వచ్చేసరికి 10 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్, SA2లో 40 మార్క్స్, టోటల్గా 50 మార్క్స్. ఈ 50 మార్క్స్కి గ్రేడ్ వేస్తాం. దీంట్లో 8th క్లాస్కి సంబంధించి మనం ఫిజిక్స్ని కానీ బయాలజీ కానీ ఏ విధంగా మనం ఇంటర్నల్ మార్క్స్ని క్యాల్కులేషన్ చేస్తామంటే మనకి FA1 + FA2 + FA3 + FA4 + SA1 అంటే 4 FAల్లో 25 + 25 + 25 అంటే 4 25లు ప్లస్ SA1లో 40 మార్క్స్. ఈ విధంగా టోటల్గా వచ్చేసరికి 140 మార్క్స్ వస్తాయన్నమాట ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ. ఈ 140కి సంబంధించి మనం 10 మార్క్స్కి రెడ్యూస్ చేయాలి. దీనికి సంబంధించి ఫార్ములా ఏంటంటే టోటల్ ఈ FAలు ప్లస్ SA1 ఆ టోటల్ మార్క్స్ / 14తో డివైడ్ చేయండి. ఈ విధంగా డివైడ్ చేస్తే మనకి 10 మార్క్స్కి మనకి రెడ్యూస్ అయిపోతాయి. సపోజ్ ఒక విద్యార్థికి 100 వచ్చినాయి అనుకోండి, 100 / 14 వేసేయండి, అప్పుడు 7 మార్క్స్. ఈ విధంగా మనం 8th క్లాస్కి సంబంధించి ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ ఈ విధంగా మనం ఇంటర్నల్ మార్క్స్ 10 మార్క్స్ను ఈ విధంగా మనం క్యాల్కులేషన్ చేస్తాము. 4 25లు ప్లస్ 40 140 / 14. ఈ విధంగా మనం 8th క్లాస్కి సంబంధించి మనం ఈ విధంగా ప్రమోషన్ లిస్ట్ని రెడీ చేసుకుంటాం. ఇక 9th క్లాస్కి సంబంధించి ప్రమోషన్ లిస్ట్ని ఈ విధంగా ప్రిపేర్ చేయాలని చూద్దాం. 9th క్లాస్కి కూడా సేమ్ ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి మారేది ఏంటంటే ఇక్కడ మనం ఇంటర్నల్ మార్క్స్ 20 తీసుకుంటాము, SA2లో 80 తీసుకుంటాము. సేమ్ ఇందాక చెప్పినట్లుగానే
20+80 అన్నిటికి కూడా 20+80, ఫిజిక్స్ బయాలజీకి వచ్చేసరికి 10+40. ఈ విధంగానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫార్మాట్ ఉంటుంది. కాకపోతే ఇది మనకు తెలిసిందే, 8th క్లాస్కి 9th క్లాస్కి తేడా ఏంటంటే మనం 8th క్లాస్లో SA2 ఎగ్జామ్ అనేది మనం 80 మార్క్స్కి పెడతాము. కానీ 9th క్లాస్లో వచ్చేసరికి SA2ని మనం 100 మార్క్స్కి పెడతాం. ఈ 100 మార్క్స్ని 80 మార్క్స్కి రెడ్యూస్ చేయాలి. అదేనమాట డిఫరెన్స్. ఈ 80 మార్క్స్ ఏ విధంగా మనం రెడ్యూస్ చేస్తామంటే, సపోజ్ ఒక విద్యార్థికి 100కి 100 వచ్చినాయి అనుకోండి, 100 ఇంటూ 0.8తో మీరు మల్టిప్లై చేయండి. ఆ విద్యార్థికి SA2లో వచ్చిన మార్క్స్ ఇంటూ 0.8తో మల్టిప్లై చేయండి. అప్పుడు అవి ఆటోమేటిక్గా 80 మార్క్స్కి రెడ్యూస్ అయిపోతాయి. సపోజ్ ఒక విద్యార్థికి 70 వచ్చినాయి అనుకోండి, 70 ఇంటూ 0.8 56. ఈ విధంగా 80 మార్క్స్కి రెడ్యూస్ చేయడానికి ఫార్ములా ఏంటంటే SA2లో వచ్చిన మార్క్స్ ఇంటూ 0.8 ఈ విధంగా వేసి మల్టిప్లై చేయండి. అప్పుడు మనకి SA2 80 మార్క్స్కి మనకి ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతాయి. ఈ విధంగా SA2 80 మార్క్స్ ఈ విధంగా మనం ఈ 9th క్లాస్లో ఫిజిక్స్ బయాలజీ మినహాయించి మిగతా సబ్జెక్ట్స్ అన్నిటికీ ఈ విధంగా మనం క్యాల్కులేషన్ చేసుకుంటాం. ఇక 20 మార్క్స్ వచ్చేసరికి ఇంకా సేమ్ అనమాట. 4 FAలు అంటే 50+50+50+50 ప్లస్ SA1లో మనం 100 మార్క్స్కి పెట్టాం కాబట్టి 100. 4 FAలు 200 ప్లస్ 100 టోటల్గా 300. ఈ 300ని మనం 20 మార్క్స్కి రెడ్యూస్ చేయాలి. అంటే మనం దీనికి సంబంధించి ఫార్ములా ఏంటంటే 300 డివైడెడ్ బై 15 వేయండి. అంటే టోటల్ FAలు అంటే 4 FAలు ప్లస్ SA1 మొత్తం మార్క్స్ని 15తో డివైడ్ చేయండి. 15తో డివైడ్ చేస్తే అప్పుడు మనకి 20 మార్క్స్కి ఇంటర్నల్ మార్క్స్ వస్తాయి. సపోజ్ ఒక విద్యార్థికి 250 వచ్చింది అనుకోండి, 250 డివైడెడ్ బై 15 వేయండి. అప్పుడు ఈ విధంగా మనం ఈ 20 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది 9th క్లాస్ సంబంధించి ఈ విధంగా మనం క్యాల్కులేషన్ చేసుకుంటాము. 4 50 ప్లస్ 100 టోటల్గా 300 ఇంటర్నల్ మార్క్స్ రావాలంటే బై 15తో డివైడ్ చేయండి. నెక్స్ట్ దీంట్లోనే 9th క్లాస్ సంబంధించి మనకి బయాలజీ అదేవిధంగా ఫిజిక్స్ ఈ విధంగా ఈ ప్రమోషన్ లిస్ట్లో మార్క్స్ వేయాలని చూద్దాం. ముందుగా మనం 10 మార్క్స్కి రెడ్యూస్ చేయాలి కదా, ఈ 10 మార్క్స్కి సంబంధించి ఏ విధంగా రెడ్యూస్ చేయాలని చూద్దాం. ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ 9th క్లాస్కి సంబంధించి 4 FAలు ప్లస్ SA1 అంటే 4 FAలు అంటే 4 25లు ప్లస్ SA1 వచ్చేసరికి 50 మార్క్స్కి పెట్టాం. టోటల్గా వచ్చేసరికి 150 మార్క్స్. ఈ 150 మార్క్స్ని మనం 10 మార్క్స్కి రెడ్యూస్ చేయాలి. దానికి సంబంధించి ఫార్ములా ఏంటంటే ఆ వచ్చిన మార్క్స్ డివైడెడ్ బై 15తో డివైడ్ చేయండి. 15తో మనం భాగహారం చేస్తే 10 మార్క్స్కి రెడ్యూస్ అయిపోతాయి. సపోజ్ ఒక విద్యార్థికి ఫిజిక్స్లో 100 వచ్చినాయి అనుకోండి, 100 డివైడెడ్ బై 15 వేయండి. అప్పుడు 10 మార్క్స్కి ఇక్కడ మనం రెడ్యూస్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. దానిని మనం ఈ రెడ్యూస్ మార్క్స్ కింద వేస్తాం. ఈ విధంగా 9th క్లాస్ సంబంధించి ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ ఈ విధంగా మనం ఇంటర్నల్ మార్క్స్ని క్యాల్కులేషన్ చేసుకుంటాము. ఇక నెక్స్ట్ SA2లో 40 వేయాలి కాబట్టి ఈ 40 మార్క్స్ని ఈ విధంగా మనం వేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. మనం SA2 ఎగ్జామ్ వచ్చేసరికి మనం 50 మార్క్స్కి పెడతాం. ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ 9th క్లాస్ 50 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం కాబట్టి ఈ 50ని మనం 40కి రెడ్యూస్ చేయాలి. దానికి సంబంధించి ఫార్ములా ఏంటంటే ఆ 50 ఇంటూ 0.8 అంటే ఆ వచ్చిన మార్క్స్ని 0.8తో మీరు మల్టిప్లై చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా 40 మార్క్స్కి రెడ్యూస్ అయిపోతాయి. సపోజ్ ఒక విద్యార్థికి 40 వచ్చింది అనుకోండి, 40 ఇంటూ 0.8 వేయండి. అప్పుడు ఈ 32ని ఇక్కడ SA2 కింద మనం రెడ్యూస్ చేసుకొని ఈ విధంగా వేస్తాం. ఈ విధంగా 9th క్లాస్ సంబంధించి ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ SA2 40 మార్క్స్ని మనం రెడ్యూస్ చేయాలంటే 0.8తో మనం ఈ విధంగా క్యాల్కులేషన్ చేసుకొని ఈ విధంగా మనం ఈ ప్రమోషన్ లిస్టులు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రైమరీ కానీ అదేవిధంగా హై స్కూల్కి సంబంధించి కానీ ప్రమోషన్ లిస్టులు ఈ విధంగా ఫార్మాట్స్ అన్నీ కూడా మీరు amravatiteacher.com సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే మీరు ఇంటర్నల్ క్యాల్కులేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ఉంటుంది. అదేవిధంగా గ్రేడింగ్ టేబుల్స్ అవన్నీ కూడా ఇదే సైట్లో ఇక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.